హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. నోరూరించే చేపల కర్రీ పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. అలాగే ఫిష్ తినడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాంటి ఫిష్ కర్రీ రుచికరంగా రావాలంటే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 400 గ్రాముల వంజీరం చేపలను తీసుకున్నాను. చేపలు నీచు వాసన రాకుండా ఉండడానికి ఉప్పు వేసి బాగా వాష్ చేయండి. ఫిష్ కర్రీ చేసే మిగతా ప్రాసెస్ చూద్దాం. ముందుగా 2 ఉల్లిపాయలను తీసుకొని మీడియం మంట పైన బాగా కాల్చాలి. ఇలా చేపల కర్రీలోకి ఉల్లిపాయలను కాల్చి వేయడం వలన కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయను అన్ని పక్కల బాగా కాల్చి తీసుకోండి. ఉల్లిపాయలను పక్కన పెట్టి ఒక ప్యాన్లోకి 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1.5 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ బియ్యం వేసి బాగా వేయించండి. వీటిని బాగా వేయించి తీసుకోండి. ఉల్లిపాయలు చల్లారాక పైపొట్టు తీసి చిన్నగా కట్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లోకి ముందుగా వేయించిన జీలకర్ర, మెంతులు, ధనియాలను వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకుందాం. ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇదే మిక్సీ గిన్నెలోకి కట్ చేసిన ఉల్లిపాయలను తీసుకుందాం. అలాగే చిన్న అల్లం ముక్క, 15-20 వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టండి. ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోండి. కర్రీ కోసం 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం. ఫిష్ కర్రీలోకి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడయ్యాక ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చీలు, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసిన ఉల్లిపాయ పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు, 4 టీ స్పూన్ల కారం, ఇందాక గ్రైండ్ చేసిన ధనియా, మెంతి పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేయండి. 1 నిమిషం తర్వాత 1/2 కప్పు చింతపండు రసం. మీరు పులుపు ఎక్కువగా తినేవారైతే మరి కాస్త చింతపండు రసాన్ని వేసుకోండి. గ్రేవీకి సరిపడా వాటర్ వేసి మిక్స్ చేయండి. పలచగా చిక్కగా దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. మూత పెట్టి గ్రేవీని మీడియం మంట పైన బాగా మరిగించాలి. ఒక 10-12 నిమిషాల టైం పడుతుంది. గ్రేవీ బాగా మరిగి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు శుభ్రం చేసిన ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటిగా యాడ్ చేయండి. కొన్ని రకాల చేపలు తొందరగా కుక్ అవుతాయి, కొన్ని లేట్గా ఉడుకుతాయి. దాన్ని బట్టి 7 నుండి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఇక్కడ నేను తీసుకున్న వంజీరం ఫిష్ ఉడకడానికి కాస్త టైం పడుతుంది. 10 నిమిషాల తర్వాత చూద్దాం. చేపలు ఉడికి ఇలా ఎరుపు రంగులో కనబడితే మన ఫిష్ కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు. చివరిగా కొద్దిగా కొత్తిమీర తురుము వేసి మిక్స్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే చేపల కూర రెడీ. ఈ ఫిష్ కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టేస్ట్ మీకు కూడా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ఫిష్ కర్రీ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే తెలిసిన వారికి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.